ఉండేదేమో హర్యానాలోని కురుక్షేత్రలో. పేరు రాజ్కుమార్. పాపం పేరులో మాత్రమే ఉంది రాజని. చెమటోడ్చందే వెలుగులేని జీవితం. లాక్డౌన్ కారణంగా షట్టర్లు వేసిన దుకాణాల ముందు ఓ చిన్న టీ కొట్టు. రోజంతా టీలు అమ్మితేనే పూట గడిచేది. అలాంటి పేదోడి జీవితంలో పెను తుపాను రేగింది. గుండెలవిసిపోయే విషయం కల్లోలం రేపింది. స్థానికంగా ఓ కాంప్లెక్స్ పక్కన టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు రాజ్కుమార్. రోజువారీ వ్యాపారంలో ఖర్చులు పోగా అతడికి మిగిలేది వందల్లో ఉంటుంది. లాక్డౌన్ సందర్భంలో అది కూడా కరువైంది. దీంతో హ్యాండ్ లోన్ కోసం ప్రయత్నించగా అప్పు పుట్టలేదు. ఇక బ్యాంకు నుంచి 20,000 లోన్ తీసుకోవాలని డిసైడ్ అయి అప్లై చేశాడు. కానీ అతడి లోను రిజెక్ట్ అయింది. కారణాలు కనుక్కుంటే అతడి గుండెలు పగిలే విషయాన్ని చెప్పారు బ్యాంక్ అధికారులు. కమర్షియల్ లోన్, ట్రాక్టర్ లోన్, హోమ్ లోన్ ఇలా పలు విధాలుగా తీసుకున్న లోన్ మొత్తం 51 కోట్లకు పైగా ఉందని, అది చెల్లించాలి అంటూ రాజ్కుమార్కు నోటీస్ ఇచ్చారు. బాబు రాజ్కుమార్, నీ పేరు మీద 51 కోట్ల అప్పుంది. కమర్షియల్ లోన్, ట్రాక్టర్ లోన్, హోమ్ లోన్ ఇలా అంతా కలిపి 1/2 కోటి ఉంది. ముందు అది చెల్లించమంటూ టీ కొట్టు రాజ్కుమార్కు తాకీదిచ్చారు బ్యాంక్ అధికారులు. అయితే రాజ్కుమార్కు గుండె ఆగినంత పనైంది. తానేమిటి 1/2 కోటి అప్పేమిటి అని గుండెలు బాదుకున్నాడు. दुकान का लिमिट का लोन चल रहा है 20,000 का, जो मैं नियमित तौर पे किस्तें जैसे होती हैं जमा कराता रहता हूँ, लेता रहता हूँ। तो फिर मैंने चेकिंग कराई जी, सिबिल निकलवाई जी, स्कोर निकलवाया किसी से, तो उसमें ये सारी डिटेल पाई गई भी कहाँ कहाँ लोन है। उसमें बैंक के तो लोन नहीं, नाम नहीं लिखा है, लेकिन लोन लगभग 50-51 करोड़ रुपए के लोन उसमें दिखाए गए हैं, जो मेरे द्वारा नहीं लिए गए हैं। वो मेरे ही नाम के अलग अलग लोगों के हैं, जो पता नहीं कैसे मेरे नाम जुड़ गए हैं, वो ये कोई खास पता नहीं है। బ్యాంక్ అధికారుల లోపాలు పేదల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రజల ధనాన్ని పెద్దలకు దోచిపెడుతున్న బ్యాంకుల తీరు ఈ ఉదంతంతో మరోసారి బయటపడిందని అంటున్నారు. పేదవాడు లోన్కి అప్లై చేస్తే 20,000 ఇవ్వడానికి అనవసరమైన డాక్యుమెంట్లు గుచ్చి మరీ అడిగే బ్యాంక్ అధికారులు, పెద్దల విషయంలో మాత్రం అవేవీ పట్టడం లేదన్న విమర్శలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.